స్వాగత సుమాంజలి వాళ్ళకి ఈ సమావేశం పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుని యాక్టింగ్ చేయాలి. లవర్స్ అన్నట్టు ఇద్దరు లవర్స్ని యాక్టింగ్ చేస్తారు. అందరికీ సమ్మతమే కదా. అయితే ఇప్పుడు మనం దేవుని నిమిత్తమే ఈ కార్యం చేస్తున్నాం తప్ప మనుషుల నిమిత్తం కాదు. కొలస్సీలకు రాసిన పత్రికలు 23-24 ఉంటుంది. మనం ఆ దేవుని కార్యం మాత్రమే చేస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు మాత్రమే నాకు చెప్తున్నారు. భగవంతుని వాక్యాన్ని నేను పాటించడానికి నేను సిద్ధమయ్యాను. నాకు అంటే ఇది నాకు నచ్చినట్టు చేయాలి. అందుకు నేను చెప్తాను. వారు వస్తున్నారు, వారి ప్రేమతో ఆదరించు అన్నారు. నాకు అదే వచ్చు. నాకు ప్రేమతో ఆదరించడమే వచ్చు. అయితే శత్రువైనా సరే నేను దేశం స్టేజ్లు వాళ్ళని ఆహ్వానించు అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను. నేను శత్రువులని కాదు, నా శత్రువుల్ని కూడా నేను అంత ప్రేమగా చూస్తాను. అందుకని చెప్పారనమాట, నీవు నా నిమిత్తమే కార్యం చేస్తున్నావు, అలాగే దేవుని నిమిత్తమే నేను ప్రతి కార్యం చేయి, వాళ్ళకి కూడా అలా చేయించు అన్నారు. నేను దానికే నిమగ్నమైపోయాను, అంకితమైపోయాను ఒక విధంగా. అందుకని ఏ బిడ్డైనా సరే దేవుడు ఎంచుకొని తీసుకొచ్చారు వీళ్ళిద్దరిని. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. నేను నిజంగా వీళ్ళందరికీ కూడా చేశాను నేను. కానీ ఈ విషయంలో చాలా సపరేట్గా ప్రభు పదే కనిపించడం చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి చెప్పలేదని కాదు, వాళ్ళందరికీ చెప్పారు. వీళ్ళు ప్రత్యేకించి కొన్ని విషయాలు చెప్తున్నారు. అంటే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు ప్రభు బ్లెస్సింగ్ పూర్తిగా నేను ఇస్తున్నాను. వాళ్ళకి ఉన్నది అంటే ఒక చెడుని నేను లాగేస్తాం ముందుగానే, ఇక్కడ రాకముందే లాగి వేస్తూ చూపించారు. ఎందుకంటే మిమ్మల్ని స్థుతులు చేయమన్నాం, చేశారా? మేము చేస్తున్నాంలే. మీ పిల్లల దగ్గర అంత జరగలేదు, ఇంకా జరగాలి అంటే చూపిస్తారు ప్రభు. ఇంకా మన దగ్గర కొంచెం బలహీనంగానే ఉంది కాబట్టి నువ్వు బలంగా చేయు అంటే నాకు నిద్రలేదు. వెళ్ళాలి నిద్రలేదు, ఈ కార్యక్రమం చేయాలి, వీళ్ళు బలంగా ఆశీర్వదిస్తారు ప్రభు. కాబట్టి నేను బలంగా ఉండాలి. కాబట్టి నాకు తెల్లవారు లేచిన దగ్గర ఈరోజు మొత్తం అది ఇది షేక్ అవుతుంది. అప్పుడు ప్రభు చెప్పారు, వెళ్ళి పాలు తాగేసే ట్యాబ్లెట్ వేసుకో, నేను ఉంటాను, నీకు ఏమి కాదు, నేను ఎప్పుడు నేను చేసే ఉంటాను అని చెప్పేసి ఆయన ఇలా పట్టుకొని నిలబడ్డారు. అప్పుడు మా ప్రశాంతం అయిపోయి తండ్రి వాళ్ళు వస్తున్నారు కదా, ఏది జరగబోతుందో అని చెప్తున్నారు అనమాట. ఇంకా నేను ఆనందంగా అంటే మేమందరం కూడా గ్రూప్ అంతా నిలబడితే ఒకసారి ప్రభువుని స్తుతిస్తూ పరలోక తండ్రిని ఒకసారి ఆహ్వానిస్తూ నిలబడక్కర్లేదు, వాళ్ళు నిలబడతారు. మీరు ఇక్కడ నిలబడినంత పరలోక తండ్రి మోదీగా బాలయేసు పాడండి. ఎందుకంటే ఇప్పుడు బాలయేసు కృష్ణుని సమయం ఆయన దిగుతున్నారు కాబట్టి పరలోక తండ్రిని ఓ దివ్య బాలని హెచ్చరిస్తూ పిలుస్తున్నాను. అంటే మన పాపాన్ని క్షమించే వ్యక్తి ఆయన అందుకే దిగారు. మనము ఎంత క్రూరంగా ప్రవర్తించిన ఆ టైంలో మనం సంతోషంగా సాయంత్రిక మాస్ చేసి క్షమించు మనసుతో మాత్రమే ముందు అని చెప్పడానికి ఈ పాట స్టార్ట్ చేసిన. హృదయ సీమలో నివసించుమా ఓ దివ్య బాల పరలోక తండ్రి, మా హృదయ సీమలో నివసించుమా. మీ రాజ్యభవని రాజల్లుగా నివసించుమా. నానాటికి
అందరం కూడా ఇప్పుడు దేవుడికి మనం సమర్పిస్తూ కొన్ని ఒక 4-5 స్తుతులు మధురంగా, అంటే ఆయనకి ఇష్టం కదా సంగీతం, అంటే దేవుడికి ఇష్టం లేకుండా అంత మనసుగా ఇష్టమైనప్పుడు ఆయనకి పాడుతూ సమర్పణ చేసుకుందాం. ఫ్లోరే రెడీ పెట్టుకుందాం. అబ్బా తండ్రి హల్లెలూయా స్తోత్రం, ప్రేమ గల దేవా హల్లెలూయా స్తోత్రం, ప్రేమ గల దేవా హల్లెలూయా స్తోత్రం, నా తండ్రి నా యేసు నీకే స్తోత్రము, నా యేసు నా తండ్రి నీకే స్తోత్రము, హల్లెలూయా 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 హల్లెలూయా. కొండలలో కోనలలో నీవేనయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, కొండలలో కోనలలో నీవేనయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా, నీ ప్రేమ దాసినిలా ఆదరించుమా, నీ ప్రేమ దాసినిలా ఆదరించుమా, హల్లెలూయా 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 హల్లెలూయా, నీవే పరచిన ఈ దాసులను స్వీకరించు ఎంతో ప్రేమతో దేవా, నీ సన్నిధిని చేరియుంటిని, హల్లెలూయా 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 హల్లెలూయా, నా యేసు నా దేవా నీకే స్తోత్రము, నా యేసు నా దేవా నీకే స్తోత్రము, అందరిలో నీ ప్రేమ కురిపించు, అందరిలో నీ ఆత్మ కురిపించు, ప్రేమ దాసినిలా ఆదరించుము, హల్లెలూయా 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 హల్లెలూయా, అలనాడు నీ భక్తులను ఇలలో గొప్పవారిగా నీ విశ్వాసులుగా నిలబెట్టిన యెహోవా నీవే, ఎందెందు వెదికినా ఏ చోట చూసినా నీ దివ్య రూపమే మాలో నిలచే, ఎవరినైనా నువ్వు చూడగా నీవే కనిపించుకుంటే, హల్లెలూయా 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 హల్లెలూయా, నా యేసు నా దేవా నీకే స్తోత్రము, హల్లెలూయా 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 హల్లెలూయా, నీవే పరిచల దండ
వరాలన్నీ నివ్వగా నీ ఆత్మ కానుకను దయచేయుమా నీవే ఇలలో నిలచిన మహా గొప్ప దేవుడవు నిజ దేవుడవే మాలో నిలిచిపోవా హల్లెలూయా 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 నీ రాకముందే నీ వివాహ వేడుకను జరిపించుచుంటివే ఇలలో నీ పాద స్పర్శతో మా హృదయాలు ఆనందముతో ఉప్పొంగి నిన్ను స్తుతింప చేరియుంటిమి ప్రభు నీకిలా అర్పణాయితిమి హల్లెలూయా 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 యేసుక్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక అని చెప్పండి హల్లెలూయా ఆమేన్ యేసుక్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ ఏలైన నీతిని స్నేహితులుగా ఈ లోకం రక్షించుతరే మా హృదయాలను మా ఆత్మలను మీకు సమర్పిస్తున్న ఈ సమయంలో మీ కవితలో మమ్మల్ని దాచుకొని ఈ చిన్నారి బిడ్డలవని మీరు స్వీకరించి మమ్మల్ని స్వీకరించి మీ ఆత్మ మనసును గుర్తించి శాంతి సమాధానము ఐక్యమించడం మాకు చేయండి మమ్మల్ని గెలిపించండి బలపరచండి ఆమేన్ ఆమేన్ అందరికీ తెలిసే ఉంటుంది ఏదో చిన్న ముక్క నేను చెప్తాను గ్రంథం 7:9 అంటే 7 అధ్యాయంలో 9 రాయబడింది సర్వేశ్వర మీ దివ్య వాక్కుతో ఈ జంటిని ఆశీర్వదించిన ప్రత్యేకించి నేను చెప్పిన ప్రతి కార్యము నేను చేస్తున్నాను ఈ కార్యం అంతటి కూడా మీదే ప్రభు ఈ యొక్క ఏ కార్యంలో నేను మనుషులను మధ్య చేయకపోయి కేవలం మీ నిమిషమే నేను చేస్తున్నాను ప్రభు ప్రభువేలు అతిథులను ఉదయపూర్వకంగా ఆహ్వానించను వారి కొరకు తన మందలలో నుండి ఒక పొట్టేలను గురించి విందు సిద్ధం చేయించాను అతిథులు స్నానం చేసి భోజనం కూర్చుంటుండగా తోబియా నేస్తగా అసలుగా నీవు సారాన్ని నాకు ఇచ్చి పెంట చేయను ప్రభువేలు కదా అని చెప్పాను ప్రభువేలు రక్క నుండి ఆ మాటలని తోబియాతో ఆయన మొదట విందారగించి పానీయము సేవింపును ఈ సాయంకాలం నా సుఖముగా గడిచి మా అమ్మాయి సారాలు పెళ్లి ఆడుటకు నీకు తప్ప మనకెవరను అడుగుతారు నీవు మాకు అడిగినాడు కనుక మా అమ్మాయిని మరి ఒకరికి అధికారం ఇచ్చు అధికారం మాకు లేదు అంటే తోబియా కుమారుడు తోబేకు ఆయన ఈ కుమారుడు అంటే తన కుమారుడు నిమిత్తం స్నేహితుడు ఇంటికి పంపిస్తారు ఎందుకంటే స్నేహితుడి దగ్గర తన కనులు దాచి ఉంచుతారు వయసు అయిపోయింది కళ్ళు కనిపించట్లేదు కదా తోబియాకి అందుకే తోబేతుని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా అన్ని కార్యాల మధ్యలో ఏమేమి జరగాలో ఎన్నింటికి అప్పట్లోని మనకున్న వాహనాలు కానీ ఇటువంటి ఏమి లేవు వెళ్ళటానికి కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు కాలి నడకలు కానీ గాడిద మీద అన్ని సామాన్ పెట్టుకొని కానీ వెంట ఉండేవాళ్ళు తోడు తీసుకొని కానీ వెళ్ళేవారు కదా అయితే తోబియా ప్రార్థన చేస్తున్నారు తోబితో ప్రార్థన చేస్తున్నారు తోబితు గురించి ఆ దారిలో నా కుమారుడికి ఎవరు సాయంగా ఎవరు లేరు ఆయనకి సాయంగా కావాలి ప్రభు అని వీరు ఏ పని చేసినా సరే ప్రభుని అడగందే పని చేయరు ఈరోజు నేను ఆ డబ్బును నిమిత్తమే దాని నిమిత్తమే నేను పంపించాల్సి వస్తుంది కాబట్టి నా కుమారుడికి తోడుగా ఎవరినైనా పంపించమని ప్రార్థన చేస్తూ ఉంటారు ఇదివరకు ఇప్పుడు మీ అందరికీ చెప్పి ఉంటాను గుర్తుందో లేదు అయితే చెప్పినప్పుడు ప్రభు వింటుంటారు ఆ ప్రార్థన వింటుడు వెంటనే ఆయన దగ్గర ఉన్న 7 మంది దేవదూతలలో రఫేల్ దేవదూత ఉంటారు కదా రఫేల్ దేవదూతలకి చెప్తారు ఇప్పుడు వెళ్ళి నా నిమిత్తం ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రభు రావచ్చు కానీ ప్రభు అలాగా వెళ్ళదు కదా అంటే ఆయన ఉద్దేశం ఏదైంది మనకు తెలియదు కానీ ఆ యొక్క దేవదూతను పంపించారు ప్రభు పనులను చేయడానికి దేవదూతలు ఉండాలి కదా అలాగే ఆ దేవదూతను కింద పంపించారు పంపించి తోబేకి నువ్వు సాయంగా
దారిలో తండ్రికి సంబంధించి కంటికి కావలసిన మందులు కానీ, కంటికి సంబంధించిన మందులు కానీ, అయితే అలాగే అక్కడ ఒక దుష్టశక్తితో పోరాడేది. ఆ దుష్టశక్తికి సంబంధించి కూడా ఈ రఫేల్ దేవత ఖచ్చితంగా అవసరం. అందుకే ప్రభువు అనిపించారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు అని చెప్పి. అయితే దూరపు బంధువులాగా వస్తారు, వచ్చి నిలబడతారు. ప్రభు పంపించారు అనుకున్నా నేను దూరపు బంధువుని అప్పుడు మీకు చిన్నప్పటి నుండి మీరు నాకు పెదనాన్న అవుతారని చెప్తారు. నేను అనగానే ఇంత సహాయం అందింది ఏంటి, నా కుమారుడికి ఇంత సహాయం పంపించారా ప్రభు అని చెప్పి ఆనందపడిపోతారు. ఆనందపడిపోయి నాయన నువ్వు రాగానే నీకు ఎంత జీతం అవసరం అంత జీతం ఇస్తాము అని చెప్పేసి కూడా ఈయన అంటారు. అలాగే అని చెప్పేసి చెప్పి దేవదూతలకు జీతంతో పని అవసరం లేదు కదా, ఇంకా ఈ అబ్బాయికి వెళ్తారన్నమాట. గోపికి దారిలో వెళ్తుండగా ఒక ఆకలి ఇస్తుంది. ఒక సముద్రంలో సీ ఉంటుంది, సీ తగులుతుంది. వాళ్ళకి తగిలినప్పుడు చేప తీసుకొని వాళ్ళు అప్పటికప్పుడు కాల్చి తింటారు కదా, అందులోని గుండెకాయని తీసి పక్కకి పెట్టి ఉంచుతారు కదా, ఏదో తీసి ఉంచమంటారు. ఎందుకు అని అంటారు. అతనికి అసరయ్య అని పేరు పెట్టుకుంటారు. అంటే ఆ దేవత అసరయ్య అని నేను మీ బంధువునే చెప్తారు. అసరయ్య అనుకుని అలాగే పిలుస్తుంటారు ఎవరైతే అసరయ్య మరి ఎందుకు మీరు ఉంచమంటున్నారు మీరు అని అనగానే అది అవసరం అవుతుంది పదాలు చెప్పేసి అంటారు. ఇది మళ్ళీ అలాగే వాళ్ళ తండ్రికి కంటికి కళ్ళు పోయే కదా, వచ్చేటప్పుడు మీ నాన్నగారి తండ్రికి ఆ మందు వేయాలని చెప్తారు. అలాగని చెప్పేసి పడుతుంటారు. ఈయన చెప్పిన వల్ల ఆయన చేసుకుంటూ వెళ్తుంటారు. తీరా ఇప్పుడు రఘువేలు అనమాట, ఈ నాన్నగారి ఫ్రెండ్ ఎవరు రఘువేలు, ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన స్నానం అంటే చేయించి, ఎప్పుడు చిన్నప్పుడు నా ఫ్రెండ్ కుమారుడికి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎన్నాళ్ళు అయిపోయింది మేము చూడక అని చెప్పేసి చాలా ఆనందంగా ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అప్పటికప్పుడు ఒక పొట్టేళ్ళని పోయడం ఇవన్నీ చేస్తుంటారు కదా, అదంతా చేస్తారనమాట. ఇంకా అప్పుడు తింటూ ఉన్నప్పుడు అతను అడుగుతాడు, ఈ అమ్మాయిని చూశాను దగ్గర, నాకు వివాహానికి మాట్లాడతారా అసరయ్య అని దేవతతో మాట్లాడటం ఆయన వింటారు. అయ్యా నా కుమార్తెకి నేనే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది, తప్పకుండా మీరు అది తిన్న తర్వాత మీరు అది సేద తీరిన తర్వాత నేను చెప్తాను, తప్పకుండా మా అమ్మాయిని నువ్వే చేసుకున్నా కానీ మాటిస్తారు. ఎందుకనగా ఆ అమ్మాయికి అది వరకే 6గురితో వివాహం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంటే గదిలోకి పంపినప్పుడు దుష్టశక్తి వాళ్ళని చంపాడు. ఆ అమ్మాయిలోకి వెళ్ళిపోవడం, దుష్టశక్తి ఆ అమ్మాయిని అది వచ్చిన అబ్బాయిని చంపేయడం జరుగుతుంది. అంటే ఇది పెళ్ళి సందర్భంగా వచ్చిన వాక్యం ప్రభు ఇచ్చారు. ఇదే గురించి నాకు ప్రభు చెప్పారు కాబట్టి నేను ఇదే చెప్తాను. ఆయన నాకు అందించిందే చెప్తాను, నువ్వు ఒకటి నేను చెప్పమన్నా చెప్పను ఈ స్టోరీ అవసరం అన్నారు. అయితే ఒక దుష్ట కీడు ఆ అమ్మాయిని మాట్లాడుకుని అలాగా 6 అయిపోయారు. ఇప్పుడు వచ్చింది తోబే కుమారుడు. తోబేకు 7వ నెంబర్ అనమాట. అయితే ఇదంతా తెలియదు, ఈ రఫేల్ దేవత కూడా చెప్పదు, తెలుసు ఈ అబ్బాయి ద్వారానే ఆ దుష్టశక్తి వెళ్ళిపోతుంది అని. అప్పుడు ఏం చేస్తారు, ఈ దుష్టశక్తి గురించి రఫేల్ గురించి చిన్నగా చెప్తారు. ఏమనంటే అది కాదు, నువ్వు 7 నెంబర్ కాబట్టి నువ్వు చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి మరి ఆ అమ్మాయికి ఎంతకే ఉన్నట్టే నాకు భయం వేస్తున్నట్టు ఏం భయం లేదు. నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళటమే నేను ఇచ్చిన ఈ గుండెకి చంప గుండెకి ఉంది కదా, ఆ గుండెకి సాంబ్రాన్ని వేసి తోపు వెయ్యగానే ఆ శక్తి బయటకు వస్తుంది. దాని తర్వాత నేను చూసుకుంటాను. అప్పుడు ఆ అమ్మాయి రుణ కోల్పోతుంది. తర్వాత నువ్వు ప్రార్థించుకోమంటారు. సరే అలాగే చెప్తారు. వివాహం జరుగుతుంది, అలాగే చెప్తారు. లోపలికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి మీదకి వెళ్ళిపోయి ఉంటుంది. దృష్టికి వెళ్ళిపోయేటప్పటికి ఖచ్చితంగా ఆ సాంబ్రాన్ని వెంటనే వేసి రూపం చూపిస్తారు. చూపించడమే వదిలేస్తున్నారు. అంటే అది దేవుడు ఏర్పాట్లు చేశారు కదా ఇలా వెళ్ళిపోవాలని. అందుకని ఇంక ఇతను వచ్చిన తర్వాత ఉండడానికి లేదు, నేను నిర్ణయించిన అబ్బాయి కాబట్టి ఈయన ఆమెకి సంబంధి ఉంటారు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందని చెప్పి ఇంకా అక్కడ దానికి తెలిసిపోతుంది. దుష్టశక్తులు దెయ్యాలకైనా దేవుడికి తల వంచుతాయి కానీ మనుషులు అంచట్లేదు. మనుషులకి ఏంటంటే డైరెక్ట్గా ప్రభు కనిపించడం ఎవరు నువ్వు అని అడుగుతారు. అదే దుష్టశక్తి దెయ్యాలు ఏమంటాయి, ఖచ్చితంగా నమ్మో ప్రభు ఇక్కడ ఉన్నారు పారిపోతాయి. ఎందుకు ఆటికి లొంగాలని వాటికి తెలుసు, దేవుడు సృష్టించినవి అవి కూడా. అందుకని ఆ దేవతలు అందరినీ కూడా దేవుడు సృష్టించింది, అంత దైవ కార్యం కాబట్టి ఆ సమయానికి నువ్వు వెళ్ళిపో అని అనగానే వెళ్ళిపోవాలి.
అందుకని ఆ అబ్బాయి వస్తాడు, ఇలా వేస్తాడు, నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభు ముందుగా దానికి ఉద్దేశించి ఉంచారు కాబట్టి అది జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యం వెళ్ళిపోగానే ఆ అమ్మాయి శోభ కోల్పోతుంది. ఆశీర్వదించి ఆ అబ్బాయి తెలిసిన వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసి అప్పుడు ఆమె లేపి మాట్లాడి సంతోషంగా బయటకు వస్తారు. అంటే ఈ అబ్బాయి కూడా చనిపోతాడేమో రాబో వెళ్ళి చూస్తూ ఉంటాడు అన్నమాట. భయంగా చూస్తూ ఉంటాడు. ఇదేంటమ్మో ఆరుగో చనిపోయారు అంటే వచ్చేది దయకార్యం జరుగుతుందని అంతా తెలియదు. అందుకని చాలా భయంగా అతను కూర్చొని చూస్తుంటాడు. వీళ్ళని సొంతంగా హ్యాపీగా బయటకు వచ్చేసరికి ఈ లోపల అదృష్టాలు బయటకు వెళ్ళినప్పుడు దాన్ని వెంటనే కలిగి కొడతారు. అది అది జరుగుతా ఇంకా ఎప్పటికీ తిరిగి రాదన్నమాట. అది అతను దేవుడి కార్యం అంటే అదే కదా. ఇంకా ఆయన మొదలు పెట్టారు పని అంటే ఏది వెనక్కి రాదు, కీడు అనేది వెనక్కి రాదు. వెనక్కి రాకుండా నేను కొడతానని మాట ఇచ్చారు. రఫియా దేవతకి ఆ పని అప్పచెప్పారు, ఆయన చూసుకున్నారు. అయిపోయింది. ఇంకప్పుడు వచ్చి చాలా సంతోషం, ఆయన నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా వచ్చి ఈ విధంగా నా స్నేహితుల కుమారుని ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉందని చెప్పి ఎన్నో వేల వాళ్ళ అప్పట్లోని ఎన్నో వేల బంగారాలు కొన్ని అన్ని గాడిదలకి ఎక్కించి పంపించారనమాట. సారిచ్చి పంపిస్తారు కదా, అలాగే పంపించారనమాట. ఆయనకి కంటికి కావాల్సిన మందులు కూడా రఫియా దేవత తీసుకొని ఆ ఇంటికి వెళ్తారు. ఇంకా బయలుదేరితే వీళ్ళు వచ్చే ముందే వాళ్ళ పరిచారకులు ఉంటారు కదా, ముందే వీళ్ళు మాత్రం చెప్పేసి కుమారుడు కోసం తండ్రి ఇద్దరు బయటకు వస్తారు. ఎన్నో వేళ్ళు అయిపోయిందంట. వాళ్ళు నడిచి వెళ్ళి అక్కడ కార్యం పూర్తి చేసుకొని వివాహం చేసుకొని వస్తున్నారు అనేటప్పటికి 8 సంవత్సరాలు అయిందంట. ఎదురు చూసానంట. అలాగా భార్య అదే తండ్రి ఎదురు చూసి వస్తున్నారని చెప్పగానే ఇంకా ఆనందంతో అక్కడ వీళ్ళు కూడా రెడీ చేసేస్తారు. కోడలు వస్తుంది, ఆనందం మామూలుగా లేదు. ఇంకా వీళ్ళు విందు రెడీ చేసిన తర్వాత రఫియా దేవత ఇంకా నాకు సెలవిప్పింది అంటే కంటికి కూడా మందేరంగానే కళ్ళు కనిపిస్తాయి. మొట్టమొదటిసారి కొడుకు నీళ్ళు పట్టుకొని కోడలు దీవించుకొని ఆ తర్వాత అప్పుడు రఫియా దేవతని బాబు ఇంతవరకు ఎంతో సాయం చేసావు నా కుమారుడికి, చాలా ఆనందంగా వచ్చారు, తిరిగి తీసుకొచ్చావు, నీకు ఎంత కావాలో నాకు తెలియదు, నాకు చేత నేను దినారాలు ఇస్తున్నానని అంటే నువ్వు ప్రార్థిస్తుండగా ప్రభు అక్కడ నుండి ఆలకించి నన్ను పంపించారు. నేను ప్రభు దగ్గర ఉన్న దేవదూతలలో ఒకరు, నేను రబ్బయ్య దేవదూతనని వాళ్ళ ఎదురు అంత ఎత్తున అయిపోతాం. దేవదూతే అంత అందంగానో ఎత్తుగా అయిపోయి కనిపించాక ఆ కళ్ళు తిరిగి పడిపోతారు. చూడగలరా కళ్ళు తిరిగి కింద పడిపోయి వణికిపోతాయి. ఇన్నాళ్ళు దేవదూత మా పక్కన ఉన్నారు, ఎంత అదృష్టమని ఆనందపడాలో తెలియలేదు. ఆయన్ని మేము సరిగ్గా పట్టించుకోలేదని బాధ అనమాట. ఇంకా ఆయన ఏం భయపడదు, మీరు ఏ కానకిచ్చినా ప్రభు దగ్గర సమర్పించుకోండి అని చెప్పి వాళ్ళు చూస్తుంటే మన ఆకాశంలోకి ఎగిరిపోతారు. ఇంత అదృష్టం కదా అసలు. అలాగే ఇప్పటికి ఎవరికైనా జరుగుతావేమో తెలియదు. అంత భక్తి అంత విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. విశ్వాసంతో మనం ఏం చేసినా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీ అందరూ చూడలేకపోవచ్చు, కానీ నాతో కలిసి ధ్యానం చేస్తున్న వీళ్ళందరూ చూశారు. రైద్యమని దేవదూతలు రాక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నాతో వీళ్ళతో ఏం చెప్తున్నారో వీళ్ళందరూ సాక్షులే ఉన్నారు. వాళ్ళు అందుకనే నేను బయటకు వెళ్ళను, వాళ్ళు బయటకు వెళ్ళను. ఎందుకంటే తెలిసిపోతుంది బయటకు వెళ్ళాలా వద్దా. అందుకే నేను నా సమక్షంలో తండ్రి నేను బ్లెస్సింగ్ ఇస్తాను. తిరిగి వారి వివాహ కార్యక్రమం నేను హాజరు కాలేను కదా, కాబట్టి నేను ఏం చేయాలంటే నువ్వు ఆనందంగా ఇప్పుడే వివాహం వేడుకలాగా చేసుకో, నీ ఇష్టం, అది నా నిమిత్తం కదా అలా చేస్తున్నావని ప్రభు నాకు చెప్పగానే చాలా ఆనందం వేసింది. అందుకని ఈ ప్రాసెస్ అంతా చేస్తాను. ఫస్ట్ కపుల్స్ నా ఇంట్లో బ్లెస్సింగ్కి ఇప్పటి వరకు వీళ్ళందరికీ ఇలా వీళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరు వచ్చారు. అంటే బయట వాళ్ళని తీసుకొని రావడానికి వాళ్ళకి బాగలేదు. ఈ లవర్స్ కాబట్టి ఇద్దరు కలిసి వచ్చారు. క్లాస్ కొట్టినందుకు విధంగా లక్కీ పెళ్ళని ఇప్పుడు చాలా లక్కీ. ఇప్పుడు అయిపోయింది కదా, అయితే వీళ్ళని ఆశీర్వదిస్తూ ఒక ప్రార్థన చేయాలన్నమాట. అందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్తూ ఉండాలి. నేను ముందు చదువుతూ ఉంటాను. ప్రేమ స్వరూపుడైన దేవా, వీరిరువురు పేరు చెప్పడము ప్రవీణ్ జ్ఞానశ్రీ వీరిరువురు పరస్పరం ప్రేమించుకొని వివాహ సంస్కార పదములు నడిచినట్టు చేస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అందరూ చెప్పండి. ప్రేమ స్వరూపుడైన దేవా, నీ ప్రేమలో
పయనింప చేయండి. నేను చదువుతాను, తర్వాత నేను ఆపగానే ప్రేమ స్వరూపుడైన దేవ నీ ప్రేమలో వారిని పయనింప చేయండి అన్నారు. ప్రేమ స్వరూపుడైన దేవ వివాహ నిశ్చితార్థం వేళ నీ నిర్ణయాలకు లోబడి వీరిరువురు జీవితాంతం కలిసి జీవించినట్లు కరుణించండి. ప్రేమ స్వరూపుడైన దేవ నీ ప్రేమలో పయనింప చేయండి. ప్రేమ స్వరూపుడైన దేవ పవిత్ర వివాహ బంధములో ఈ యువకులను ఐక్యం చేయుచున్నందులకు వందనాలు. నీ బంధాన్ని బలవంతం చేయండి. ప్రేమ స్వరూపుడైన దేవ నీ ప్రేమలో పయనింప చేయండి. ప్రేమ స్వరూపుడైన దేవ నీవు వీరిలో కలుగు చేసిన శుభ సంకల్పము శుభప్రదమైనట్లు చేయండి. ప్రేమ స్వరూపుడైన దేవ నీ ప్రేమలో పయనింప చేయండి. ప్రత్యేక ప్రార్థన. దేవుని నామమందే మనకు సహాయం కలదు. మీరు చెప్పండి. వారి పరలోకమును భూలోకమును సృష్టించండి. ఓ సర్వేశ్వర మా మనని ఆలకించండి. మా విన్నపములు మీ సన్నిధికి చేరునుగాక ప్రార్థించుదును. ప్రేమ స్వరూపుడైన దేవ వివాహ నిశ్చితార్థమునకై ఇక్కడ చేరిన ఈ బిడ్డలను ఆశీర్వదించండి. నీ పవిత్ర ఆత్మ జ్ఞానవరములను వీరి హృదయాలలో భద్రపరచండి. వివాహ సంస్కారమునకై తమను తాము సిద్ధపరచుకొని పరిపూర్ణంగా సమర్పించుకున్న భక్తిని, శక్తిని, అనురక్తిని అనుగ్రహించండి. నీ కృపా సంపదలో దినదిన ప్రవర్తమానమవుతూ పరస్పర గౌరవ ప్రేమలలో పెంపొందుతూ పవిత్ర వివాహ బంధంలో ప్రవేశింపదీవించండి. వీరి ఆదర్శ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండినట్లు మా నాథుడైన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేర్చున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ వీరు చేసరండి. పరిశుద్ధాత్మ వీరు చేసరండి. వీరికి ఈ శుభ సమయంలో ఇద్దరు కూడా ఇది ప్రధాన కార్యక్రమం కాబట్టి, నిశ్చితార్థం కాబట్టి తండ్రి నీవు వసగిన ఈ సమయంలో, నీవు చెప్పిన ఈ సమయంలో ఎటువంటి ఆటంకం వచ్చినను కూడా ఈ కార్యం జరిగి తీరవలసిందే అని నీవిచ్చిన వాగ్దానం ప్రకారమే ఇప్పుడు అందరినీ సమావేశపరిచి ఉంచాను. వారి ఇరువురి కుటుంబాలతో కూడా వారందరూ కూడా నాతో కలిసి దీవిస్తున్నట్లు వారు తొడుగుతున్న ఆ యొక్క దీవులను మీరు ఆశీర్వదించి వారు పరస్పరం ఒకరినొకరు ఇష్టంగా వారు ధరించులాగిన వారిని దీవించండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి. ఆమేన్. గ్లోరీమా, గ్లోరీ. మంచి మనస్సు గలవాడికి శాంతి 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 సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సు గలవాడికి శాంతి శాంతి రవి
అంతే ఏమైందా 15 సంవత్సరాల తర్వాత నేను తిరిగి రాణించాను ఇక్కడికి అని చెప్పిన స్టోరీ. ఆ స్టోరీ నాకు కనిపించేది అన్నమాట. తర్వాత కనిపించలే అందుకే ఓకేనా. నేర్సరి బాగా ఇంకా మనం నేను ఎంత చేసినా మీరు చేసేది కూడా నాకు అవసరమే ఉన్నా కదా. ఈసారి డ్రైవింగ్ చేస్తాడు బాగా. ఇప్పుడు అమ్మాయికి నేను కొన్ని గిఫ్ట్స్ కొని ఇచ్చాను. ఆ గిఫ్ట్స్ సంతోషంగా అందరూ వచ్చి దీవించినందుకు అందరూ దీవించి అమ్మాయికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఆ బాక్స్ తీసుకోండి ఓకేనా. వాళ్ళు నేను దీవించి గిఫ్ట్ ఇస్తేనే నువ్వు గిఫ్ట్ ఓకే. ఇద్దరు కలిపి ఇవ్వండి. బాక్స్ పట్టుకోండి పట్టుకొని అడిగిందండి ఇద్దరు పట్టుకొని ప్రవీణ్ దగ్గర పెట్టేసి ప్రవీణ్ తీసుకుంటారు 50 ఇస్తుందా. ఓకే ఇష్టం ఉండాలి తీసేయమ్మా. తీసుకున్న వాళ్ళు నా దగ్గర రావాలి. ఫ్రూట్స్ అంతా నాకంటే వాళ్ళ ఆయన తన కనిపిస్తారు. నాకు అనిపించి ఫ్రూట్స్ నేను ఇవ్వాలి కదమ్మా అందరికి. ఎవరికైతే ఇస్తావు ఇప్పుడు ఎవరు తీసుకున్నారా నెక్స్ట్ సోకమా అది తీసుకోలేదు. నీ కూతురికి చేస్తానులే ఇంకా గ్రాండ్గా అయిపోతుంది. ఎక్కడున్నారా పెళ్లి కుమారుని ఆలోచిస్తున్నారు. ఇంకా ఎవరున్నారు రండి రండి మీరును అంటే ఇద్దరు ఒకటే అయినా శుభమేనా అందరూ ఒకటే అని అర్థం. మీ గోడల నిమిత్తం చేస్తున్నాను ఇదంతా. రేపు మీ గోడని నా దగ్గర ఏడుస్తే ఏం చెప్పకూడదు అస్సలు ఉండకూడదు. అలాంటిది అలానికి ఎగురుతూ రావాలి. ఆడపడితే ఇంకా ముందే రావాలి అసలు. నీకు కూడా ఎలా చేయాలి ఇంటి త్వరలోనే అమ్మా మాత ఓకేనా. మీ తాత ఎవరు ఇంతమంది ఉన్నారా నాకు. మీకోసం ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన మీరందరూ చేయాలి. మేమందరం చేయాలి. మాత పిల్లలకి ఇప్పించమ్మా. మీరందరూ తీసుకున్నారా. ఎవరు కూడా సిగ్గుపడకుండా లేడీస్ ముందు మొత్తం తీసుకోండి. మిగిలిన ఏమైనా ఉంటే మగాడికి వస్తుంది. అంటే చెప్పారా మీకు ఎవరు తీసుకున్నారు. అసలైన మహాత్ముడు దేవుడికి అందరూ ఒకటే. నేను వేరు నేను వేరు అందరూ ఓకే. ఇంక నువ్వు ఎంత రావాలి ముందు తీసుకో.
అనుకో పోనీలే ఎక్కడైనా అదర్ మాకు అందరూ అయిపోయిందా మనం జెంట్స్ ఎంతమంది లెక్క పెట్టి అందులో ఉన్నాయి లేవు అందరూ తీసేసుకోవచ్చు వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఇస్తాను వాళ్ళకి కూడా ఉన్నాయి పెట్టాము ఓకే అన్నదప్పుడు రావాలి కదా నిలబడాలి పడుతుంది ఉంటుంది అందా అప్పుడు నేను వచ్చి ఏదైనా ఇప్పుడు అడిగి పెడుతున్నారు వివాహ జీవితానికి కాదు ఇంకా చాలా రావాలి రామా రండి మీరెవరు నేను అమ్మాయిలకే కదా అబ్బాయిలకి కూడా చేస్తాను నెక్స్ట్ వర్మ ఉంటాడు రేఖ ఉంటుంది ఇద్దరు ఎలా చేయాలో ముందుంటే నేను అంతా బాబు తమ్ముడా ఇంకెదురు పూర్తిగా డిఫరెంట్ మమ్మీ ఏదైనా ఫ్రూట్స్ మార్చిందా కాముదా అంటే అందరూ అయిపోయారా లేదు అయిపోయారా మంచిగా ఏమైనా తీసి అనుకో ఇలా పెద్ద పెద్ద కెమెరామెన్ అయిపో షూటింగ్కి వెళ్ళిపో షూటింగ్ నేను ఎన్నుకున్నా అయిపోయిందా అందరితో అయిపోయిందా ఇంకా ఎవరో రాలేదు మీరు రండి ఎందుకు మీరు అలా వెనక్కి కూర్చున్నారు మీరు ఏమవుతారు ప్రవీణ్ డాడీ అరే ప్రవీణ్ డాడీ అయింది మీరు వెనక ఎక్కడో కూర్చున్నారు అసలు ఇద్దరు వచ్చినట్టు గోడలు తీర్చుకోండి గోడలు కొడుకుని ఇద్దరిని సంబంధంతో ఆనందంతో ఐశ్వర్యంతో జ్ఞానంతో పవిత్ర ఆత్మతో అయిపోయినట్టేనా అందరూ మీద తిరిగించుకోండి ఆశీర్వాదం తీసుకుంటాం ప్రభు యొక్క ఆత్మ శక్తి ఉంటుంది భయం సన్నిధి రాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆనందంతో కష్టాలంగా హ్యాపీగా సంతోషంగా పవిత్రాత్మతో జ్ఞానంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో వర్ధిల్లాలి. హల్లెలూయా 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 ఆశీర్వాదం ప్రభునా ప్రాణమా నీకోసమే ఎదురు చూసి అలసి తొలసి ఉన్నామయ్యా ఈ దేనులన్నీ ప్రేమలను ఏకం చేయుమయ్యా వారి నమ్మకము నిలబెట్టుమా నీ విశ్వాసులుగా తీర్చుమా ఆనంద జ్యోతులే వెలిగించు దేవా ఆత్మదేవా వేంచేయుమా
శాంతి నీయు నీ కాంతి నీయు మాలో మా హృదయాలలో నివసించుమయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ముందుకు వచ్చేయండి, దేవుని చెప్తాను. అశుద్ధాత్మగా వర్ధిల్లాలి, శాంతియుతులై వర్ధిల్లాలి, మంచి ప్రేమికులై మంచి భార్యాభర్తలుగా వర్ధిల్లాలి.
వీళ్ళైనా అయి ఇదిగో, ఇంకా ఎటువంటి చెడుని ఎవరి మనసులో పెట్టుకోవచ్చు. సంతోషంగా ఉండమని, ప్రేమతో ఉండమని, ఒక ప్రేమతో ఉండి ఒక బాధ పాడతాను. ప్రేమతో అందరినీ ఆదరించు ఒక పాట. ప్రేమతో నింపు యేసు ప్రేమించు వరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు క్షమించు మనసిరుకు. మన్నించు మనసిరుకు. మన్నించు మనసిరుకు. యేసుతో నింపు యేసు ప్రేమించు వరమివ్వు. మేషము పగ కాల్చివేయగా ప్రేమా శాంతితో నన్ను నింపు. మేషము పగ కాల్చివేయగా ప్రేమా శాంతితో నన్ను నింపు. హేమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు. యేసు యేసు సహనంతో నింపు. మాకు క్షమించు వరమివ్వు. మాకు క్షమించు వరమివ్వు. ప్రేమతో నింపు యేసు ప్రేమించు వరమివ్వు. ఈరులు జయింపనీయక వెలుగు కీడులు జయింపవరమివ్వు. కీడులు జయింపనీయక వెలుగు కీడులు జయింపవరమివ్వు. మంచి మనసివ్వు యేసు మంచి మనసివ్వు. నీ వలే ప్రేమించు వరమివ్వు. యేసు ప్రేమించు వరమివ్వు. నాకు మంచి మనసివ్వు. ప్రేమతో నింపు యేసు ప్రేమించు వరమివ్వు. ప్రేమతో నింపు యేసు ప్రేమించు వరమివ్వు. ప్రేమించే వాళ్ళని ఎంత గొప్పది అసలు ప్రేమించగలుగుతాం. అసలు ప్రేమించ నటిస్తాం కదా. ఎంతమంది నిజంగా ప్రేమించగలుగుతాం సార్? ఖచ్చితంగా చెప్పచ్చు. నేనైతే చెప్పేస్తాను. నా హృదయంలో ఇప్పటి వరకు అందరి మీద ప్రేమే ఉంది. తర్వాత ఏమో కోపం వస్తుంది నాకు తెలియదు. వస్తే కూడా చెప్పేస్తాను నాకు కోపం వచ్చిందని. అప్పుడు మాత్రం ఎవరు నా మీద కోపించుకుంటే మీ ఇష్టం. అది కూడా నా కోపం నాది, మీ కోపం మీరు. దేవుడికి అప్పచెప్పేస్తాను. నాకు తెలియదు తండ్రి వీళ్ళు ప్రేమించాను, కానీ నాకు నచ్చినట్టు వీళ్ళు నడవలేదు కాబట్టి నాకు కోపం వచ్చేసింది అని చెప్పేస్తాను. అంతా నేను నిజంగానే చెప్తాను. నవ్వడం కాదు, నేను నిజంగానే చెప్తాను. ఉన్నదంగా చెప్తారు చాలా మంది కోపం మీద. అలా కోపం లేని వాళ్ళు ప్రేమతో వచ్చి కూర్చోండి. కోపంతో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తారండి. నిమిషంలో భయపడి కింద దాకా ప్రభు వాళ్ళ మీద అలా హస్తం నుంచి మొక్కేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రేమ పుట్టాల్సింది. అటువంటి ప్రదేశం దేవుని సన్నిధి. భగవంతుడు ఇక్కడ నిలబడ్డారు అంటే ప్రేమించి తీరాలి. ఆయన ప్రేమించనే నేర్పించారు. వేషం బాగా అనేది మనుషులు అన్ని వాళ్ళు ఏర్పరచుకునే మతాల కులాలు ఎలా ఏర్పరుచుకున్నారో బాగా కూడా మనుషుల్లో వస్తుంది. కానీ అది అదికి మించాలి అంటే భగవంతుని ప్రేరణ ఎంతో అవసరం. రోజు ఆయన గురించి స్తుతులు అవసరం. అక్కడ స్తుతుల బుక్కులు మేము ఆ బుక్ ఇవ్వండి అందరూ. రోజు స్వయంగా బైబిల్ ఎలా చదువుతామో అలాగే ఒకసారి 1000 స్కూల్ చదివేసేయండి. 1000 సార్లు ఆయన తలచుకోండి. అది అంటే పూర్ణ జ్ఞానంతో
చదువుతూ అనుకోండి, నివేదించుకోండి. మా మనసు నీకు అర్పణై ఉండాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నేను సేవించేలాగా నా హృదయించున్నావు. నా హృదయంలో జీవించు. నేనే నివాసం ఉంది నా మనసులో. ఇంకా వేరే దేనికి కన్నా మీరెదురు ఉండాలి, దేవుడు కూడా ఉండాలి మీ మనసులో. కాబట్టి భార్య భర్తలు వారు ఏర్పరచుకున్న వారిని ఎలా అయితే హృదయంలో దాచుకుంటారో ముందుగా వాళ్ళిద్దరిని కలిపిన భగవంతుని ఏర్పరచుకుని మీ మనసులో ఏ క్షణం వెళ్ళి అందరూ ఒకరినొకరు మన్నించుకోలేని స్వభావంలో ఉండాలని చెప్తున్నాను. ఎంత కోపం వచ్చినా సరే ఇప్పుడు మేము కోపించుకోకూడదు, నేను సాయంత్రం ఉండి నిదానికి ఇంటికి అంత కోపం వచ్చింది అనేదా నివారణ. తర్వాత మీ ఆయన అడుగుతారు, లేదు సారీ నేనేదో టెన్షన్లో నాకు చెప్పుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. కోపం ఎక్కువైపోయిందనుకో ఇద్దరు మర్చిపోయారనుకో, ప్రపంచం మర్చిపోయారు. కోపంతో ఉప్పంటే నేనంటే నేను ఆ తర్వాత ఎవరున్నారు మీతో పాటు మిమ్మల్ని కలిపినప్పుడు నేను మాయని కూడా వచ్చినప్పుడు కాకుండా విన్నానా నేను మాయని సరే ఇద్దరు గడిపోయి అలా చేస్తే కాన్ఫిడెంట్గా ఓర్చుకోవాలి. ఓర్పు సహనం అందరికీ అవసరం. మనలో ఓర్పే మాటల యొక్క అది ఒక చెడు ఫలం వస్తుందండి. మాటలతో వ్యర్థ ఫలాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం. అనవసరంగా ఎవరైనా ఎదురించుకోవడం, ఎవరైనా తిట్టడం, ఇదంతా కూడా వ్యర్థమైనది అయిపోతుంది. మనం చేసిన పుణ్యకారం అంతా ఆయనకు సమాప్తం ఉండదు. నువ్వేం చేసావు, నువ్వు కూడా తిట్టావు కదా అంటారు. నన్నేమైనా ఆశ్రయించేవా లేదు, నువ్వు తిట్టావు కదా సరిపోయింది, ఇది నేనెందుకు నీ మధ్యలో. అందుకని నేను కూడా తిట్టకుండా ఓర్చుకొని అప్పుడు రా నా దగ్గరికి, అప్పుడు నేను మన్నిస్తాను. నీ సహోదరుని మన్నించిన తర్వాతే నువ్వు నాతో మాట్లాడు, అంతే కదా. ఆది కారణంలో అందరు పురుషులు అందరూ అంతే, వారందరూ ఒకరినొకరు మన్నించుకున్న తర్వాత దైవాన్ని అడుగుతారు. ఖచ్చితంగా దావీదు గొలియాతుని జయించాలంటే అంత చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఆ శక్తి ఎవరికి చెప్పాలని ఇచ్చారు. ఆయన 12 ఏళ్ళ బాలు, కానీ ఇతనేం చేయగలడా అనుకున్నారు వాళ్ళు. కానీ అతని కంటే ముందు సైన్యం వెళ్ళిపోయి దేవుడు ఆయనకి అది ఆనందమే కదా. మనకంటే ముందు మన శత్రువుని పారద్రోలి మనకి విజయోత్సాహంతో నిలబెడతారు. ఇదే గిట్ట బాలుడు గారిని అతని మీద కూడా కాబోయే మామ కూడా పౌలు, ఆయన సౌలు కదా, ఆయన ఎంత ఖర్చు పెట్టుకుంటారు. ఆయన కూడా ఏడిపిస్తూ ఎంత ధైర్యం. కానీ మనలోని ఆ ద్వేషం ఉండకూడదు, ఈర్ష రాకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి చాలా ముందుకు వెళ్తుంటే వాళ్ళ మీద ఈర్షతో అనిచేస్తారు చాలా మంది ఉన్నారు. నేను అటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. నా ఇంట్లో నా కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ భగవంతుడు అర్థిస్తాను, ఎందుకంటే నేను యుద్ధం చేయదలుచుకున్నాను. నేను యుద్ధం చేస్తే నేను ఓడిపోతాను, నమ్మకంగా. అందుకే ప్రభు కాబట్టి నాకు తెలియదు ఇవే పెట్టుకుంటాం అంటే ఆ ఎన్నిని నువ్వే చూసుకో. నేనైతే ఓర్చుకున్నాను, ఇంకా నేనేం చేయను. నువ్వే గెలిపించుకో. మన మనసులో ప్రేమ కలిగించేయి. నేనేమడుగుతాను, ఎవరికైతే నా మీద కోపంలో అర్జెంటుగా వెళ్ళి వాళ్ళ మనసులోకి వెళ్ళి నువ్వు ప్రేమ కలిగిస్తావా లేదా, ఇదే అడుగుతాను. ఇంకా శిక్షించమని అడిగాను, ఏదైనా శిక్ష ఉంటే మనమే చూస్తాం. రివర్స్లో బాగా గోడకేసి కొడితే వెనక్కి మన మీద అలా వస్తుంది. కాబట్టి అది తెలిసిపోయింది. మనం సత్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా శిక్షించండి మాత్రం అడగకూడదు. కాకపోతే మనకి ఇంగ్లీష్ కొన్ని ప్రేరన్స్ కొన్ని సైతాన్ కూడా ప్రభావం చెప్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడే వెళ్ళి నేను ప్రభు వెళ్ళి తుమ్మాడి చంపేస్తాను. అలాగే ప్రభు నేను దుర్మానం నువ్వు చంపమని అనలేదే, వాళ్ళ మనసులో ప్రేమ కలిగించమని అడిగాను. ప్రేమ ఉంటే చాలు కదా, ఆ ప్రేమ ఉంటే దానికే లొంగిపోతాను. నేనైతే ప్రేమకే లొంగుతాను. భగవంతుడు ప్రేమ అలా కనిపించాలి నాకు. మీకు ఒక తెలుసా, తీసుకొస్తున్నప్పుడు దేవతలంతా ఇంట్లోకి వస్తున్నట్టు అది మీరు అందరూ వస్తున్నట్టు బాగా పట్టుకుని తీసుకొస్తుంది. దేవతలు గబగబ వెలువరమని లోపలికి వస్తున్నారు. వీళ్ళుగా లేకపోతే ఏంటని నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాసేపు. లోపలికి వెళ్ళి కాసేపు అడిగారు. వచ్చిన వాళ్ళందరూ నాకు ఏమైంది అన్నా అంటే దేవతలు తోడుగా రావాలన్నాం కదా, అందుకే వచ్చారే పేపర్ నేనున్నాను మధ్యలో అన్నారు. అప్పుడు మన ప్రశాంతంగా రేవు పట్టుకున్నాను. నన్ను పట్టుకొని ఎందుకు అన్నారు. అప్పుడు తీసుకొచ్చాను. భగవంతుడి ప్రేరణ మాకు మనకు వినిపిస్తుంది, అందులోనే మునిగిపోతాయి. నాకు అది ఇంతే చెప్పుకున్నాం ఈ రోజు అంటే అంతే చెప్తాను. ఇంకా అంతకు మించి ముందుకు వెళ్ళను. ఎందుకంటే ఆపుతూ ఉంటారు అన్న ఉంటారు. ఎందుకంటే కొంతవరకు వాళ్ళకి వెళ్ళింది. ఇంకా పూర్తిగా ఇప్పుడు ఒకేసారి మంది వేసేసి బాగా చేసేయాలి కదా, అందుకని కొంచెం అయ్యారు.
తర్వాత నెమ్మదిగా వాక్య బలంతో ప్రేమతో నిండిపోతారు. వాక్యం ఒకటి ప్రేమని నింపుతుంది, వెలుగునిస్తుంది. దానికోసమే ఈ సమావేశం అంతా దేవుని యొక్క ప్రేమతో నిండిన దాంపత్యం అన్నమాట. దాంపత్యంలో దేవుని యొక్క బలం ఉండాలి. ఆ దాంపత్యానికి ఆయన బలము, గురువు బలము. అంటే గురువు అంటే దేవుడే గురువు. ఆయన నాతో చెప్పించుతారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీకు ఆశీర్వదిస్తున్నాను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ ఆకాశమాకాశములు మాటియందున్న ఆకాశమాకాశములు నాటియందున్న భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ